హలో ఎవ్రీవన్. ఈ రోజులో చూసుకుంటే మనం ఉండే ప్రతి ప్లేస్లో పొల్యూషన్ అనేది ఎంత ఎక్కువైపోయిందంటే రోజువారీ చూసుకున్నామంటే వెహికల్స్ కానీ ట్రాన్స్పోర్ట్స్ కానీ ఫ్యాక్టరీస్ ఇటువంటి అన్నిటి వల్ల మనకి ఎయిర్లో ఉండే పొల్యూషన్ అనేది అంతకంతకు పెరిగిపోతూ ఉంది. అయితే వీటి వల్ల లంగ్ హెల్త్ ఎంత ఎఫెక్ట్ అవుతుందో తెలుసా? ముఖ్యంగా చూసుకుంటే మనకి ఈ ఎయిర్ పొల్యూషన్ వల్ల వచ్చే వాటిలో ఉండే హార్మ్ఫుల్ కెమికల్స్ అంటే సల్ఫర్ డయాక్సైడ్ కానీ నైట్రిక్ ఆక్సైడ్ కానీ ఫార్మాల్డిహైడ్ ఇట్లాంటి చాలా ప్రమాదకరమైన సబ్స్టెన్సెస్ వల్ల మన ఊపిరితిత్తుల్లో అనేది బాగా ఇరిటేషన్ క్రియేట్ అవుద్ది అనమాట. ఆ ఇరిటేషన్ వల్ల ఇన్ఫ్లమేషన్ అంటే ఊపిరితిత్తులో ఉండే మ్యూకోజా అంతా బాగా వాచిపోతుంది. దానివల్ల మనకి ఆయాసం రావడం, దగ్గు రావడం, పొడి దగ్గు ఎక్కువగా మనకి నైట్ టైమ్స్ కనిపించడం లాంటి కామన్ సమస్యలతో పాటు ఇంకా చాలా ప్రత్యేకమైన సమస్యలు ఉన్నాయన్నమాట. అవేంటంటే ముఖ్యంగా మనకి సపోజ్ ఆస్తమా పేషెంట్స్, సిఓపిడి పేషెంట్స్, ఐఎల్డి పేషెంట్స్ వాళ్ళకి రిపీటెడ్గా అటాక్స్ రావడం అనేది చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. దాంతోపాటు చూసుకుంటే మనకి చిన్నపిల్లలు మన వాళ్ళ యంగ్ ఏజ్ నుంచి మనం ఇప్పుడు ట్రావెలింగ్ కానీ లేదంటే ఎక్కువ ఈ పొల్యూటెడ్ ప్లేసెస్లో ఎదిగే పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళలో లంగ్ డెవలప్మెంట్ అనేది చాలా స్లో అయిపోతుంది. వాళ్ళకి ఇన్ఫెక్షన్ అనే యొక్క సివియారిటీ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఇమ్యూనిటీ అనేది చాలా డౌన్ అయిపోద్ది అనమాట. వాళ్ళతో పాటు మనం ఎక్కువగా చూసుకుంటే అదర్ సమస్యలు అంటే ఏదైతే మనకి ఆల్రెడీ కార్డియాక్ పేషెంట్స్ కానీ లేదంటే ఇంకే అదర్ సమస్యలు ఉండే వాళ్ళకు కూడా ఈ అటాక్స్ అనేవి ఎక్కువగా రావడం చూస్తూ ఉంటాం. ఇంకా చూసుకుంటే ఈ ప్రజెంట్ డేలో టీబీ కూడా చాలా ఎక్కువగా మనకి కామన్గా చూస్తూ ఉంటాం. ఎందుకు చూస్తున్నామంటే ఈ పొల్యూషన్ ఎక్కువ ఉన్న ప్లేసెస్లో టీబీ ప్రాబబిలిటీ కూడా అలాగే పెరుగుతూ ఉంది. దాంతోపాటు న్యూమోనియా రిస్క్ అనేది కూడా ఈ పొల్యూషన్ ఎక్కువగా ఉండే వాళ్ళ రిస్క్లో చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే వీటన్నిటికి మనం ఏం చేయాలి?